హలో అండి, వెల్కమ్ టు కీర్తిస్ డైరీ. ఈరోజు మన ఛానల్లో టేస్టీ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో మన స్టైల్లో చూసేద్దామండి. సేమ్ స్వీట్ షాప్లో ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఫస్ట్ అయితే క్యారెట్స్ తీసుకొని పైన లేయర్ని తీసేసి బాగా తురుముకోవాలండి. పెద్ద సైజులోనే తురుముకోండి. అండ్ మిడిల్లో కొద్దిగా పాలు తీసుకొని ఒక ½ లీటర్ వరకు పాలు తీసుకొని బాగా మరిగించండి. పాలని బాగా మరిగిస్తేనే టేస్ట్ బాగుంటుంది హల్వా. సో ఈరోజైతే నేను ఒక బ్యూటీ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ప్రతి వీడియోలో ఒక్కొక్క టిప్ నేను షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ప్రతి వీడియో. సో చాలామంది ఓపెన్ పోర్స్ గురించి అడుగుతూ ఉంటారండి మన పార్లర్కి వచ్చినప్పుడు. ఫస్ట్ అయితే పోర్స్ ఎందుకు వస్తాయంటే మనం సన్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఫేస్ నీట్గా పెట్టుకోకపోవడం వల్ల కానీ, లేదా జెనెటిక్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే మనకు ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, దానివల్ల కూడా పోర్స్ అనేవి వస్తుందండి. దీనికి ఒక హోమ్ రెమెడీ ఏంటంటే మన ఐస్ క్యూబ్ని యూజ్ చేసుకోవచ్చండి. ఐస్ క్యూబ్ని ఫేస్ మీద రబ్ చేయడం వల్ల పోర్స్ అనేది సైజ్ తగ్గి క్లియర్ అవుతుందండి మెల్లమెల్లగా. సో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ ఫేస్ని నీట్గా వాష్ చేసుకొని లేదా క్లెన్స్ చేసుకొని ఫేస్ మీద సర్క్యులర్ మోషన్తో ఎక్కడైతే మనకి పోర్స్ ఉన్నాయి, లైక్ చిన్ అవ్వచ్చు, ఫోర్ హెడ్ అవ్వచ్చు, నోస్ అవ్వచ్చు, ఇలా సర్క్యులర్ మోషన్లో బాగా రబ్ చేసుకోవాలి. నార్మల్ ఐస్ క్యూబే కాకుండా అలోవెరా లేదంటే రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీ ఇలా కూడా మనం క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని యూజ్ చేయొచ్చండి. ఇలా చేయడం వల్ల డెఫినెట్లీ యూజ్ ఉంటుంది. అందరూ ట్రై చేయండి, స్కిప్ చేయకుండా ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా చేయండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఇప్పుడైతే క్యారెట్ తురిమేసుకున్నాం కదా, వీడియోలోకి వెళ్ళిపోదాం, అది చేయండి. ఇప్పుడు పాలు మరిగిపోయాయి కదండి, పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో కొద్దిగా గీ యాడ్ చేసుకోండి, నెయ్యి. సో మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అండి, లేదైతే కాజు అండ్ కిస్మిస్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బాదం, పిస్తా ఇలా ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవైలబుల్గా ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ తీసుకొని బాగా గీలో వేయించుకొని మాడకుండా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాన్లో మనము తురుముకొని పెట్టుకున్నాం కదండి క్యారెట్, ఆ క్యారెట్ని తీసుకొని బాగా పచ్చివాసన వెళ్ళే వరకు బాగా వేయిస్తూనే ఉండాలండి. క్యారెట్ పచ్చివాసన లేకుండా ఆ క్యారెట్లో ఉన్నటువంటి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు క్యారెట్ని బాగా వేయిస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అండ్ బాగా వేయించకపోతే టేస్ట్ కూడా అంత బాగుండదు. సో మిడిల్లో కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఆ వాటర్ రిలీజ్ అయ్యే వరకు బాగా వేయించుకొని మనకు తెలుస్తుంది కింద తడి తడిగా ఉండేది. సో అందులోనే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. మన టేస్ట్ తగ్గట్టు మీరు ఎక్కువ షుగర్ తినేటుంటే ఎక్కువ షుగర్, లేదంటే మీడియంగా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. షుగర్ అనేది బాగా కరిగే వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం కాంచి పెట్టుకున్నాం కదండి పాలు, సో బాగా మరిగించుకుంటేనే పాలు బాగుంటుంది. చిక్కగా ఉన్న పాలు వేయాలండి. సో ఆ పాలు వేసుకొని కొద్దిసేపు క్లోజ్ చేసేసి అప్పుడప్పుడు మిడిల్లో తీసి మిక్స్ చేస్తూ ఉండండి మాడకుండా. సో క్యారెట్ అనేది బాగా ఉడకాలి, ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పలుకులుగా ఉంటే మనకు అంత టేస్టీగా ఉండదు. సో అందులో ఇంకొంచెం కావాలంటే గీ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంటే కొద్దిగా ఇంకొంచెం గీ యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. క్యారెట్ అనేది దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. సో మనకి స్వీట్ షాప్లో స్వీట్లెస్ పాలకోవాని అడిగితే ఇస్తారండి. ఆ పాలకోవాని తీసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో. సో ఇలా కొద్దిగా ఆ స్వీట్లెస్ పాలకోవాని తీసుకొని ఈ హల్వాలో వేసుకోవాలండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, మనకి స్వీట్ షాప్లో ఉన్నంత టేస్ట్ ఉంటుంది. సో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అండి, అది వేసి బాగా అందులో వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా మనకి కావాలనుకుంటే ఈ యాలకుల పొడి అండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ అయినటువంటి క్యారెట్ హల్వా రెడీ అండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.